మంచి చదువు చేయండి. ఒక్క పని చదువు అంతే, ఏం లేవు కదా. మంచిగా ఉండు, మంచి హెల్త్ కావాలి. మార్నింగ్ వాకు, పేరెంట్స్కి పొద్దున నమస్కారం చేయండి. స్కూల్ వచ్చిన తర్వాత అన్ని టీచర్స్కి, అమ్మాయికి, అందరికీ నమస్కారం చేయండి. ఇప్పుడు మన పద్మజ మేడం, మన సిస్టరు, మన తమ్ముడు నాగభూషణం గారు ట్రాన్స్ఫర్ అయిందా, ఆయనకి ఈరోజు సమ్మాన్ చేస్తున్నా, సమ్మాన్ పూర్వక్ విదా చేస్తున్నా, పంపిస్తూ గో టు యువర్ న్యూ స్కూల్, న్యూ ఆబ్జెక్టివ్. న్యూ టీచర్స్కి మన సారు, అమ్మగారు వెల్కమ్ చేస్తున్నా మన స్కూల్కి. ఆయనకి రిక్వెస్ట్ చేస్తున్నా, సార్ మన పిల్లలు చాలా మంచి, చాలా గుడ్ చిల్డ్రన్, జర మంచి కేర్ చేయండి, మంచి గైడెన్స్ ఇవ్వండి, మంచి చదువు చెప్పు, అంతే. ధన్యవాదాలు. ఏది లేదనకుండా బోధించడం మేడం గుణంగా చాలా చేసింది. కానీ ఈరోజు సారు మేడం కలిసి ఇద్దరు వెళ్ళిపోవడం ఇది బాధాకర విషయం. నిలబడతారు. ఏదైనా రేపు భవిష్యత్తులో ఏదన్నా అనుకోని పరిస్థితులు ఏమన్నా మనం ఏది ఊహించాం ముందు రోజులు ఏవి కూడా మనకు తెలియదు. అదే వాళ్ళు చదువుకొని ఉన్న స్థానంలో ఉన్నారనుకో, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారనుకో, ఎవ్వరికి కూడా తల వంచాల్సిన పని లేదు. రూపాయి సంపాదించుకుంటారు, రూపాయి వాళ్ళే కష్టపడి సంపాదించుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ భవిష్యత్తు వాళ్ళే తీర్చుకుంటారు. నేను మరీ ఆడపిల్ల తల్లిదండ్రులకి, మగపిల్లలు కాదు ఆడపిల్లలు, ఎందుకంటే సమాజంలో జరిగే వాటి గురించి అర్థం చేసుకొని అమ్మాయిల గురించి ప్రత్యేకంగా చెప్తున్నాను. ఆడపిల్లల్ని చిన్న చూపు చూడకుండా, 10వ తరగతితో ఆపించకుండా, పెళ్ళిళ్ళు చేయకుండా వాళ్ళకు ఉన్న స్థానంలో తీసుకెళ్ళి చదువులు చదివించండి. చదివిస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దుకుంటారు. తర్వాత పెళ్ళయ్యాక వాళ్ళ సంసారాన్ని వాళ్ళు చక్కదిద్దుకుంటారు. అదే చదువు ఉన్న వాళ్ళకి, చదువు లేని వాళ్ళకి కొద్ది గొప్ప తేడా అదే ఉంటుంది. అట్లా అనమాట. మరీ చెప్తున్నా, పిల్లలు బాగా చదువుకోవాలి. మీరు కూడా తల్లిదండ్రుల మాట బాగా వినాలి. ఎవరైతే తల్లిదండ్రుల మాట బాగా వింటారో వాళ్ళే బాగా పైకి వస్తారు. అమ్మ నాన్న మాట వినాలి, మంచిగా చదువుకోవాలి, చెప్పిన మాట వినాలని మీకు ఎన్నోసార్లు చెప్పా. అమ్మ నాన్న మాట వినాలి. ఎవరైతే అమ్మ నాన్న మాట చక్కగా విని గౌరవిస్తారో వాళ్ళే భవిష్యత్తులో పైకి అభివృద్ధి పదంలోకి వెళ్ళిపోతారు. మంచిగా అభివృద్ధి పదంలోకి వెళ్ళండి. ఎక్కడున్నా సరే మా నెంబర్లు మారవు. మీరు ఎప్పుడైనా ఫోన్లు చేయొచ్చు. మీరు ఏమన్నా సరే ఎప్పుడైనా సరే మాతో మాట్లాడచ్చు. ఏ సలహా అడిగినా మేము చెబుతాము. ఏ నిర్ణయమైనా మీరు తీసుకునేటప్పుడు ఇది మంచి అమ్మ, ఇది ఇట్లా చెయ్యండి, ఆ జోలికి వెళ్ళకుండా అది చెడు, అట్లా వెళ్తే మీరు మీ భవిష్యత్తు బాగుంది అనేసి మాకు తెలిసిన విధంగా మాకు అన్నీ కూడా మేము చెప్పడానికి ఎప్పుడైనా సిద్ధంగా ఉంటాం. ఏ రోజైనా ఏ టైం అయినా సరే. మీరు మాత్రం ఏ విషయంలో కూడా రాంగ్ స్టెప్ వేయకండి. మంచి నిపుణుల సలహాలు తీసుకోండి. చదువులో అయినా, భవిష్యత్తులో అయినా, దేనిలో అయినా. ఒకవేళ ఆ సలహాలు లేకపోతే స్కూల్కి రండి, లేకపోతే పాత వాళ్ళ టీచర్ల నెంబర్ ఉంటే ఫోన్ చేయండి, కనుక్కోండి, మీ భవిష్యత్తును బాగు చేసుకోండి. వచ్చేటప్పుడు ఊర్లో ఇది ఎంత అధ్వానంగా ఉండేదంటే, పెయింటింగ్ వేసి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయింది మేము వచ్చేటప్పుడు. ఈ పెయింటింగ్ వేయక 10 సంవత్సరాల నుంచి పెయింటింగ్ వేయకపోతే మా ఇద్దరం పూనుకున్నప్పుడు మాకు వచ్చే స్కూల్ గ్రాంట్ ఎంత, మహా అయితే 10,000 వస్తుంది ఆ టైంలో. ఆ 10,000 గ్రాంట్తో దిగిపోయినాం. స్కూల్ పేరు లేదు, ఒక బోర్డు ఉండేది. ఆ బోర్డు ఏమో ఆ స్టోర్ రూమ్లో పడేసి, అదేమో ఆ బోర్డుని తీసి మళ్ళీ మూరలు కొట్టి దానికి నేనే పెయింట్ వేసుకొని మంగాపూర్ ప్రాథమిక పాఠశాలను రాశాను. ఒక బాత్రూమ్ లేదు. ఒక మేడం చాలా ఇబ్బంది పడేది, ఆ బాత్రూమ్ ఇబ్బంది పడేది. ఒక సింగిల్ బాత్రూమ్, అదే
చిన్న బాత్రూమ్ ఉండేది, మిగతాదంతా కూడా ఓపెన్. అది ఒకటి ఓపెన్, ఇదంతా ఓపెన్ ఉండేది. బెస్ట్ టీచర్లు వచ్చేవారు అందరూ కూడా బయటకు వెళ్ళారు, అంటే బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే మాకు ఏం కావాలో తెచ్చుకున్నాం మొదట. ఆ తర్వాత ఫోను గ్రామస్తుల సహకారం కూడా చాలా భారీ లెవెల్లో అయింది. నేను ఊహించలేదు. మొదట్లో మాకు ఇచ్చే రెస్పాన్స్ తక్కువ. ఫోన్ మన సర్పంచ్ గారు వాలంటీర్ పెట్టాడు. ఇంకోటి ఏంటంటే ఎస్ఎస్ కంపెనీ అడాప్ట్ తీసుకోమని ఆ కాన్సెప్ట్ లో ఆయనే చేసి వెళ్ళిపోయాడు. మంచి ఎడ్యుకేషన్ ఇస్తారని చెప్పి నీ మీద నమ్మకంతో వేస్తున్నాను చెప్పి భాస్కర్ వేశాడు. భాస్కర్ వేసిన తర్వాత వాళ్ళ అన్న బాలకృష్ణ సేమ్ అదే పక్కకు తీసి సార్ మీ మీద నమ్మకంతో మా ఇద్దరు పిల్లలు వేస్తున్నారు సార్ అని బాలకృష్ణ వేశాడు. ఇలా ఒకరొకరు ఏం చేశారంటే ఒక అష్యూరెన్స్ తీసుకొని అలా పిల్లల్ని జాయిన్ చేయడం, అలా ఆటోమేటిక్ గా స్ట్రెంత్ పెరగడం నాకు జరిగింది. వాళ్ళ అంచనాలు మేము ఎప్పుడూ తప్పలేదని అనుకుంటున్నాం. మాకు ఎంతవరకు అయితే ఇవ్వగలం ఎఫెక్ట్ అంతవరకు ఇచ్చాం. అంటే మేము గుమ్మడిదాలో ఉండేవాడిని. నాకు ఎంత ఫ్రీ టైం దొరుకుతా ఫ్రీ టైం వల్ల నేను వాడుకునేవాడిని, పిల్లలతోనే వాడుకునేవాడిని. అలాగా నాకు తోచినంత ఏదో నాకు తెలిసినంత నేను మన ఊరికి సహాయపడ్డాను. మళ్ళా చెప్తున్నా, గవర్నమెంట్ బడులు, గవర్నమెంట్ స్కూల్ కానీ, గవర్నమెంట్ టీచర్లు కానీ వీళ్ళందరూ కూడా ఎలా ఉంటారంటే మన తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రులు లాంటి వాళ్ళు వీళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా మన బాగోగులు మన శ్రేయస్సే ఆలోచిస్తారు. మీకు అటువంటి సార్లు మేడంలు వచ్చారు, మీరేం దిగులు పడకండి. మీకు ఇంతగా డబల్ మీకు క్వాలిటీ అనేది మన అంబాపూర్ స్కూల్లో దొరుకుతుందని నేను అష్యూర్గా ఇస్తున్నాను. అది నిజంగా చెప్తున్నాను. మీ పిల్లలు మాత్రం ఇక్కడ జాయిన్ చేయండి. మీ పిల్లలకి ఎటువంటి ఇది కూడా ఉండదు, ఏ డోకా ఉండదు. అంతే అష్యూర్గా చెప్తారు వీళ్ళు. ఎప్పుడు తెలుసు మేము ఈ పాఠశాల ఉండిపోం, ఇది మా స్కూల్ కాదు, మేము వెళ్ళిపోతాం. కానీ ఉన్నన్నాళ్ళు మాత్రం మా స్కూలే, ఇది ఉన్నన్నాళ్ళు మా స్కూలే. దీనికోసం ఏంటంటే కొద్దిగా కొన్నిసార్లు కొందరితో కొంచెం కఠినంగా వ్యవహరించడం జరిగింది. పిల్లలతో కఠినంగా వ్యవహరించాను, పేరెంట్స్ తో కఠినంగా వ్యవహరించాను, కొంతమంది ఊరు వాళ్ళతో కూడా కొంత కఠినంగా వ్యవహరించాను. చైత్ర ఇస్తాం కొంచెం సామ్య సార్